ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలనా విధానం ఏ విధంగా ఉండాలి, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలనే దానిపైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీని వేసి, రాజ్యాంగ ముసాయిదా కమిటీని వేసి, ఆ కమిటీ వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి ఒక సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అందులో పౌరులకు హక్కులు, విధులు, బాధ్యతలతో పాటు పరిపాలనా విధానం ఏ విధంగా ఉండాలి అనే పూర్తి దాన్ని అందులో పొందపరచడం జరిగింది. అంటే ప్రపంచ దేశాలలోనే ఒక సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి దేశం భారతదేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఎంతోమంది త్యాగదనులు తమ త్యాగాల ఫలితాల వల్ల ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించుకున్న స్వాతంత్రాన్ని ఈ ప్రపంచంలో మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగడం జరుగుతుంది. అంటే ప్రతి పౌరుడు కూడా దేశ అభివృద్ధిలో కీలక భాగస్వామి కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా భారతదేశానికి ఒక గొప్ప వనరులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అత్యంత ఉపయోగకరమైనటువంటి మానవ వనరులను భారతదేశం కలిగి ఉండడం జరిగింది. అదే యువత. అంటే తలుసుకుంటే ఏదైనా సాధించే శక్తి ఉన్నటువంటి మానవ వనరులు మన భారతదేశంలోనే ఉండడం జరిగింది. కాబట్టి ఈ యువత గనుక నడుం బిగించి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని కంకణం కట్టుకున్నట్లయితే తప్పకుండా భారతదేశం ఈ ప్రపంచ దేశాలలో ఒక అగ్రగామి దేశంగా ముందుకు సాగడం జరుగుతుంది. అంటే 60% ఉన్నటువంటి యువత, అంటే వారు కనుక కొన్ని నైపుణ్యాలను నేర్చుకొని తమ ఎదుగుదలకు కావలసినటువంటి, దేశ అభివృద్ధికి కావలసినటువంటి నైపుణ్యాలను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగినట్లయితే తప్పకుండా భారతదేశం అన్ని రంగాలలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అది మన బాధ్యతగా భావించి దేశ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కావలసినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. యువత తలుసుకుంటే ఏదైనా సాధించడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూడడం జరుగుతుంది. ఎందుకంటే అత్యంత యువ జనాభా కలిగినటువంటి దేశము. ఈ దేశం ఏది మొదలు పెట్టినా, ఏది సాధించాలనుకున్నా కూడా సాధించడానికి అవకాశం ఉన్నటువంటి దేశం. కాబట్టి ఈ దేశం త్వరితగతిన తొందరలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఆవిర్భవిస్తుందనే నమ్మకాన్ని కూడా ఈ ప్రపంచ దేశాలు ఇప్పటికే విశ్వసిస్తున్నాయి. కాబట్టి మనం మన శక్తియుక్తులన్నింటినీ ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం వినియోగించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి యువత తమ సమయాన్ని, తమకు కావలసినటువంటి నైపుణ్యాలను నేర్చుకొని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.